కళ్ళు చూస్తుండగా నీకు దిష్టంత తగిలేనురా. అందుకే అమ్మ ఒడిలోనే దాగుండి పోరా. చిన్ని తండ్రి నిన్ను చూడగా వెయ్యి కళ్ళైన సరిపోవురా. ఒకరిది కన్ను ఒకరిది చూపు, ఇరువురి కలయిక కంటి చూపు. ఒకరిది మాట ఒకరిది భావం, ఇరువురి కదలిక కదిపిన కథ ఇది ప్రేమ. ప్రేమ తిరిగొచ్చే తీయగా ఇది ప్రేమ. ప్రేమ ఎదురొచ్చే హాయిగా ఇది మనసుని తడిపిన క్షణము కదా. కన్నులతో నేను చిన్నోడిలా కలగలిసిన ఎగసిన బిగిసిన కథ ఇది ప్రేమ. ప్రేమ తిరిగొచ్చే తీయగా ఇది ప్రేమ. ప్రేమ ఎదురొచ్చే హాయిగా ఇది మనసుని తడిపిన క్షణము కదా.
పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా. తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా, తనలాలి పాటలోని సరిగమ పంచుతుంది ప్రేమ మధురిమ. పెదవే పలికిన మాటల్లో రైలు వెళ్తున్నప్పుడు అండి అందరికి తెలిసింది ఏంటంటే రైలు వెళ్తున్నప్పుడు వచ్చే శబ్దం ఇంతే. కరెక్ట్ చెప్పారండి, కరెక్ట్గా చెప్పారు. వంటల కార్యక్రమం ఒక్కొక్క పేరుతో ఒక్కొక్క చేసేవాడినే అందుకని పట్టింటి ఆట ఏముందమ్మా ఇడ్లీ పిండిలో 2 చుక్కలు నీళ్ళు మంది వేసాను అంతే. నీళ్ళు మంది వేసి ఇడ్లీ తెల్లగా ఉంటాయి, ట్రై చేయండి. ఈ విధంగా శ్రీదేవి ఒక్క నిమిషం. ఏమిటి నేను కట్టుకున్న చీర ఎక్కడ కొన్నాను అడుగుతామని కదా. అవునే చాలా బాగుంది. ఆయన మాట్లాడితే ఆయన వాయిస్ ఎలా ఉందో అనిపిస్తానండి. ఒకసారి ఒక పత్రిక రిపోర్ట్ అడగడం జరిగింది, చేసుకోవడం ఎవరు నవ్వేశ్వర కోసం ఒక పత్రిక రిపోర్ట్ అడగడం జరిగింది. ఎవరిని అంటే మా నాన్నగారు లేదు కదా సార్, మరి ఎలా అడగమంటారు? సినిమాలో గంటల ముందు రాసినట్టు కొండవంశ గారు కంట వినిపిస్తారు. పీజీ అనే సినిమాలో ఆయన చెప్పే డైలాగు కొండవంశ గారు రాసిన అంటే కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. కంఠం ద్వారా క్లిక్ అయ్యి కొండవంశ గారు కళ్ళు చదవడం గారు బ్రహ్మానందం. ఒక సినిమాలో పాకిజా గొడవ పట్టు స్కూల్ వెళ్తున్నాడు, టీచర్ ప్రేమిస్తాడు. టీచర్ కాదని తెలిసిన తర్వాత ఆవిడ చేస్తున్న ఉద్యోగం చూసి ఆవిడ మాట్లాడు. బ్రహ్మానందం గారు ఎక్స్ప్రెస్ ఎలా ఉంటాయి, డైలీ చెప్తున్నప్పుడు ఎక్స్ప్రెస్ ఎలా ఉంటాయి, బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది. మేడం ఏంటి పేరేమిటి మేడం? ఈ జాక్ మేడం అన్న తర్వాత చేసే ఉద్యోగం పిల్లలతో మాట్లాడతారు. ఎలా చెప్తావు అంటే కాస్త మాట్లాడుతున్న చిన్న అనండి. నేను నమస్కారం ఎలాగే చెప్తాను, నువ్వు అలా చెప్పాలి. సరే సరే సరే. ఇప్పుడు నేను ఎలాగంటే అలాగన్నా కదా. చివరిలో మాట్లాడేది నేను చెవిలో పోగొట్టుకున్నానా? చెవిలో పోగొట్టుకోలేదు. నీ పేరేంటి? నీ పేరు? నా పేరు కే బాపిరాజు. ఏంటి బాపిరాజు? రాజా రాజు. ఏ దేశానికి? ఏ దేశానికి రాజు గారు. కానీ నీ పేరేంటి? జాకీ. జాకీ చైన్. నీ పేరు జాకీ చైనా? బాగుంది. మీ అన్నయ్య పేరు సైకిల్ చైన్. మీ పేరు జాకీ చైన్, మీ అన్నయ్య పేరు సైకిల్ చైన్, చాలా వెరైటీ ఉన్నాయి. మీ నాన్నగారి పేరు నెల్సన్ మండేలా. నెల్సన్ మండేలా బాగుంది. మీ అమ్మగారి పేరు గుండెలు మండేలా. గుండెలు మండేలా. గుండెలు మండేలా. మరి ఉంది కానీ నువ్వు ఎప్పుడు పుట్టావు? నువ్వు ఎప్పుడు పుట్టావు? నా ఇష్టం పుట్టావు. నీ ఇష్టం కాదు. నువ్వు ఏ రోజు పుట్టావు? నేను శనివారం పుట్టాను. నువ్వు శనివారం పుట్టావా? నేను ఆదివారం పుట్టాను. ఆదివారం ఆదివారం సండే 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 హాలిడే ఎలా పుట్టావు? ఏంటి సండే హాలిడే? సండే హాలిడే అయింది. నీ తమ్ముడు ఎవరైనా కాలేదా? అయింది. నీకు పెళ్లి కాలేదా? నాకు 2 సార్లు అయింది. నీకు 2 సార్లు అయిందా? పద ఎక్కడికి? నువ్వు సంగీతం ప్రూవ్ చేస్తాను కాదు కానీ ఒక పాట పాడు. పాట పాడు. దేవత సినిమా శోభంలో కానీ దాంట్లో కొడికన్ను పట్టగానే కొన్నాను నేను పాడను కదా, ఆ పాట పాడు. పాడు. కొడికన్ను పట్టమని కుడికన్ను పట్టగానే కొర్రాన్ని. ఒకసారి పాపతో అంతా గట్టిగా చెప్పట్లండి. పిల్లలతో అంతా కూర్చోడమ్మా. గట్టిగా అందరికి థ్యాంక్స్ చెప్పమ్మా. సరే మాట్లాడు. మాట్లాడు. నా చిక్కేస్తుంది. బాగుందా? పేరు బాగుందా? అమ్మాయి కూడా బాగుందా? అలాగన్నా ఒక అమ్మాయి కొంటుంది. అమ్మాయి కరాటేలో బ్లాక్ బెల్ట్. నిజంగా
నిజంగానే కరాటేలో బ్లాక్ బెల్ట్ నేను, నువ్వు వైట్ బెల్ట్, నువ్వు వైట్ బెల్ట్. అప్పుడు మాడు బాగున్నాడా? బాగున్నాడా? బాగాలేదా? నచ్చలేదా? పన్నీగా ఉన్నాడు. నచ్చాడా లేదా? నచ్చాడా? నచ్చావంట. నచ్చాడా? నచ్చావంట. అహోరా అపూర్వ నాకు నచ్చింది. అపూర్వ నీకు నచ్చిందా? అయితే ఏం అంటావు? నీకు పెళ్లి చేసుకుంటా. పెళ్లి చేసుకుంటా? ఏమో అపూర్వ వాడు పెళ్లి చేసుకుంటా. నమస్కారం బావగారు. బావగారా? ఇప్పుడు దాకా గురువు గారు ఉన్నారు కదా, చెల్లెలు ఉన్నావా? చెల్లెలంటే లైన్ మరించా లైన్ ఏం కల్పన లేదు. అప్పుడు బయట కూర్చోండి. థ్యాంక్ యూ. పెళ్లి అయిందా? చెప్పు, పెళ్లి అయిందా? పెళ్లి కాలే. పెళ్లి కాలే. కాలే. పెళ్లి కాలే. కొంచెం కూడా కాలే. కొంచెం మొత్తం ఇవ్వడం కానీ. నీ పేరేం చెప్పు. శరణ్ అంట. శరణ్, నీకు చిన్న కాంపిటీషన్ పెడతాను నీకు మా